నమస్తే, మీరు చూస్తున్నది ఆరోగ్యంపై అవగాహన కలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం. నేను మీ యాంకర్ కళ్యాణి. మన జీవితంలో ఆరోగ్యం ఒక విలువైన ఆస్తి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి బయటికి చెప్పుకోవడం కూడా కొంతమంది దృష్టిలో సిగ్గుగా మారిపోయింది. అలాంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అది గర్భసంచిలో గడ్డలు ఏర్పడడం. ఇది చాలామంది మహిళల్లో కనిపించే ఒక సాధారణమైనది, కానీ చాలామందికి తెలియని పరిస్థితి. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే ఇది మొదట్లో పెద్దగా సమస్యలు కలిగించదు. కానీ వదిలేస్తే అది బాధను, భయాన్ని, మరికొన్ని సీరియస్ ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టచ్చు. గర్భసంచి అంటే యుటరస్. ఆ భాగంలో కొన్ని సందర్భాల్లో చిన్న గడ్డలు ఏర్పడతాయి. వీటిని వైద్యపరంగా ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి క్యాన్సర్ లాంటివి కావు, కానీ వాటి పరిణామం, స్థానం మరియు పెరుగుదల బట్టి సమస్యల స్థాయి మారుతుంది. ఇవి ఎందుకు వస్తాయో అని చూసుకుంటే స్పష్టమైన కారణం చెప్పడం కష్టం. కానీ ముఖ్యంగా హార్మోన్ల ప్రభావం వల్ల, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఎవరికైనా ఫైబ్రాయిడ్స్ ఉన్న జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్లి అయ్యాక గర్భధారణ ఆలస్యం కావడం, మెనోపాజ్కి ముందు వయసులో ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఇప్పుడు లక్షణాల గురించి మాట్లాడితే, కొంతమందికి ఏ లక్షణాలు కనిపించవు. మరికొంతమందికి మాత్రం నెలసరి సమయంలో తీవ్రమైన రక్తస్రావం, పేగుల్లో నొప్పి, తరచూ మూత్రం వెళ్లే అవసరం, కడుపులో బరువుగా అనిపించడం, నిద్రలేమి, శారీరక అలసట లాంటి అనుభవాలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి గర్భధారణకు అంతరాయం కలిగించవచ్చు. గర్భం దాల్చిన సమయానికి గర్భసంచిలో స్థిరంగా ఉండేందుకు ఇబ్బంది కలగవచ్చు. ఇవి కొందరికి శిశువు పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. గర్భసంచిలో గడ్డలు రావడం అనేది అపరిచితం కాదు. ప్రతి 3 మహిళలకు జీవితంలో ఏదో దశలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కానీ అందరూ వాటి గురించి మాట్లాడరు. విషయం అక్కడే ఉంటుంది. చాలామంది దీన్ని చిన్న సమస్యగా తీసుకుంటారు. చెప్పినట్టే ఉంటుంది, అలాగే జరుగుతుంది అని ఊహించేస్తారు. కానీ అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే, అది సాధారణం కాదు. నెలసరి సమయంలో తీవ్రమైన బ్లీడింగ్ లేదా 4-5 రోజులకు మించి బలహీనత, నొప్పి ఉంటే అది మానసికంగా కూడా చాలా ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు పరిష్కారం ఏంటంటే, ముందుగా గైనకాలజిస్ట్ని సంప్రదించడం. సాధారణంగా అల్ట్రాసౌండ్ ద్వారా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా అనేది తేల్చేస్తారు. వాటి పరిణామాన్ని బట్టి, స్థానాన్ని బట్టి, మరియు మీరు గర్భం దాల్చాలనుకుంటున్నారా లేదా అనే దాని మీద ఆధారపడి చికిత్సను నిర్ణయిస్తారు. చిన్న గడ్డలైతే మందులతో, హార్మోన్ థెరపీతో నియంత్రించవచ్చు, కానీ కొంతమంది పేషెంట్లకు సర్జరీ అవసరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఫైబ్రాయిడ్స్ను మాత్రమే తొలగించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో గర్భసంచిని పూర్తిగా తీసేయవలసిన అవసరం వస్తుంది. ఇది ముఖ్యంగా మహిళలు 40 దాటిన తర్వాత ఇక గర్భం దాల్చే అవకాశం లేకపోతే సూచించబడుతుంది. ఇక కొంతమందికి డెలివరీ సమయంలో ఫైబ్రాయిడ్స్ వల్ల సమస్యలు వస్తుంటాయి. ముందు నుంచి స్కాన్లు చేయించుకుంటూ డాక్టర్ గైడెన్స్లో ఉండడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు మీరు ఇలా అనుభవించి ఉండవచ్చు. ఇదేనా నా బాడీలో జరుగుతున్న మార్పు, లేదా ఇది ఎప్పటికప్పుడు జరగడం కాస్త విచిత్రంగా ఉంది కదా అని అనిపించి ఉండవచ్చు. అలా అనిపిస్తే వెంటనే కడుపులో ఎలాంటి మార్పైనా జరిగితే, నెలసరిలో అసాధారణమైన మార్పులు వస్తే వాటిని గమనించాలి. ఇంకోసారి చూసుకుందాం అని వాయిదా వేయొద్దు. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే అది అంతా అయిపోయిందని అర్థం కాదు. ఇది చాలా సాధారణ పరిస్థితి. చాలామంది మందులు వాడుతూ ఆరోగ్యంగా జీవిస్తారు. కొంతమంది సర్జరీ తర్వాత నార్మల్గా కడుపులో శిశువుని ధరించి మాతృత్వాన్ని ఆనందంగా అనుభవిస్తారు. కానీ దీనికోసం మీరు ముందుగా మీ శరీరాన్ని వినాలి. ఇది ఇచ్చే సంకేతాలను పట్టించుకోవాలి. మీ స్నేహితుల్లో, కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమీ కాదు, తగ్గిపోతుంది అని తక్కువ అంచనా వేయకండి. వారిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం ద్వారా ఇక పెద్ద సమస్యను ముందు నుంచే ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఒక నమ్మకమైన, నిజమైన ఆరోగ్య విషయంపై. ఇది మహిళగా జీవించేటప్పుడు ఎదురయ్యే సాధారణమైన సంఘటన, కానీ అపోహలతో నిండినది. వాటిని తొలగించాలంటే మొదట అవగాహన అవసరం. ఆరోగ్యమే అసలైన సంపద అన్న మాటను మరోసారి గుర్తు చేసుకుంటూ మన శరీరాన్ని ప్రేమిద్దాం, కాపాడుకుందాం. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆరోగ్యమైన అంశంతో. మీరు ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా జీవించాలన్నదే మా ప్రయత్నం. నేను మీ కళ్యాణి. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.